స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, చేపను నీటిలో నుంచి బయటికి తీయండి, పంచభక్ష పరిమాణాలు పెట్టండి, ఏసీ రూమ్ ఇవ్వండి, పెద్ద టీవీ పెట్టండి ముందు, చేప ఎంజాయ్ చేస్తుంది కదా. చేయదా? ఇన్ని ఇచ్చారు కదా, మంచి ఫుడ్ ఇచ్చారు, ఏసీ రూమ్ ఇచ్చారు, పెద్ద టీవీ పెట్టారు, ఎందుకు ఎంజాయ్ చేయదు? కరెక్ట్గా చెప్పారు, నీటిలో బతుకుద్దు. అది నీటిలో బతకాల్సింది, అది తీసుకొని వచ్చి ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. అందుకనే ఈ జీవుడు అనేవాడు ఎట్ట బతకాలంటే, ఈ జీవాత్మ ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడే సంతృప్తి. ప్రాపంచికంగా ఎన్నిచ్చినా, ఆ చేపను బయటకు తీసి ఏమిచ్చినా అది ఎట్ట చచ్చిపోద్దో మనం కూడా చస్తూ ఉన్నాం సంతృప్తి లేకుండా. కారణం ఏంటి అంటే ఆయనతో సంబంధం విడిపోయింది. యోగా అంటే కూడిక, సంబంధం ఏర్పరచుకోవడం పరమాత్మతోటి. ఆ సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ప్రాపంచికంగా ఏం లేకపోయినా హ్యాపీగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో జీవుడు, ఈ ప్రాపంచిక విషయాల కోసం సమయాన్ని వృధా చేయడు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. రామానుజుల వారి సమయంలో వరరంగా అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవి. ఒకసారి రామానుజుల వారు ఆయన భిక్షాటం చేసుకొని జీవితం గడుపుతున్నాడు. ధనికుడు కాదు. ఒకసారి రామానుజుల వారు ఆ ఊరికి ప్రచారానికి వచ్చి వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పాడు. వస్తే ఈయన భిక్షాటనకి వెళ్ళాడు. భార్య ఒక్కటే ఇంట్లో ఉంది. గురువుగారు శిష్యులు వచ్చారు. పెట్టడానికి ఏం లేదు. వాళ్ళని కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది. అన్ని డబ్బాలు ఖాళీ, ఏం లేదు. ఆమెకు ఆ ఊర్లో ఒక ధనికుడు ఉండేవాడు. ఆ ధనికుడు ఏం చెప్పేవాడంటే, ఆమె చాలా అందంగా ఉండేది. నా కోరిక తీరిస్తే మీకేం కావాలంటే అది ఇస్తానని సందేశాలు పంపించేవాడు. ఈమె సీతమ్మ తల్లిలాగా తృణం గడ్డిపోస్త సమానంగా ఆయన్ని తిరస్కరించేది. ఇప్పుడు ఆమెకు అది గుర్తొచ్చింది. ఇప్పుడు గురువుగారిని సేవించుకోవాలంటే వేరే మార్గం లేదని ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీ కోరిక తీరుస్తాను, అయితే మా గురువుని సేవించుకునేదానికి నాకు అన్ని పదార్థాలు కావాలని, సరుకులు కావాలని. ఆడ ఆనందపడిపోయి బండి నిండుకు సరుకులు నింపి పంపించాడు. ఆ సరుకులు తీసుకెళ్ళి చక్కగా వంట చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి రామానుజుల వారికి, శిష్యులకి, అందరికీ వడ్డించింది. భర్త భిక్షాటనకి వెళ్ళాడు కదా, ఏమీ దొరకల. నిరాశతో ఇంటికి వస్తే ఇక్కడ గురువుగారు శిష్యులు బ్రహ్మాండంగా ప్రసాదం తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు. అదే ఇది ఎట్లా అని చెప్పి గురువుగారికి నమస్కరించుకొని వంటగదిలోకి వెళ్తే భార్య లక్ష్మి ఆయన కాళ్ళ మీద పడిపోయి, మీ అనుమతి లేకుండా నేను తప్పు చేశాను. ఏంటది అంటే, ఆ ధనికుడు నాకు అప్పుడప్పుడు ఇట్లా సందేశం పంపించేవాడు, నేను తృణంతో సమానంగా తిరస్కరించేదాన్ని. కానీ ఈరోజు గురువుని సేవించడానికి ఇక వేరే మార్గం లేదని చెప్పి నేను అతనికి సరెండర్ అవుతానని చెప్పి ఈ సరుకులు తెచ్చి వంట చేసి గురువుగారికి వడ్డించాను. ఈయన, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించావే. స్త్రీకి పాతివ్రత్యం అంటే ప్రాణంతో సమానం. గురువుని సేవించడంలో ఆ పాతివ్రత్యాన్ని కూడా త్యజించడానికి సిద్ధమైపోయావంటే, గురుర్యేవ పరం ధర్మం, గురుర్యేవ పరం కామం, గురుర్యేవ పరాత్పరం. ఆధ్యాత్మికంగా నాకన్నా ఎంత ఎత్తుకి ఎదిగిపోయావు నువ్వు అని చెప్పి ఆమె కాళ్ళ మీద పడితే పైకి లేవనెత్తి గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం రామానుజుల వారికి చెప్తారు. ఆ ఆదర్శ దంపతుల్ని చూసి రామానుజుల వారు వాళ్ళని కూర్చోమని చెప్పి భోజనం స్వయంగా వడ్డిస్తాడు. వడ్డించిన తర్వాత ఆ వట్టుంది, ఆ ధనికుడికి ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళాలి స్వామి అక్కడికంటే. అప్పుడు రామానుజుల వారు, వెళ్ళమ్మా, అయితే ఈ ప్రసాదం ఇవ్వాయన అని చెప్పి ఆయన చేత్తో ప్రసాదం తీసిస్తాడు. భర్త అంటాడు, నేను వస్తాను, బయట ఉంటానంటాడు. ఆ ధనికుడి ఇంటికి వెళ్తే ఈమె వెళ్ళి, అయ్యా మా గురువుగారు మొదట ఈ ప్రసాదం మీకు ఇమ్మన్నారు అని. ఆ ప్రసాదం తీసి నోట్లో వేసుకుంటాడు ఆ ధనికుడు. వేసుకున్న తక్షణమే అతనిలో పరివర్తన కలిగి లక్ష్మీదేవి పాదాల మీద పడి, తల్లి లాంటి మీ మీద కామభావనతో నేను చాలా దుర్మార్గుడిలాగా ప్రవర్తించాను. మిమ్మల్ని స్పృశించుంటే దమయంతిని తాకినటువంటి వేటగాడు ఎట్లా మాడి మసైపోయాడో నేను కూడా అట్లా అయిపోయి ఉండేవాడిని. తల్లి నన్ను క్షమించమా, నువ్వు నాకు ఈ రోజు నుంచి మాతృమూర్తివి నువ్వు అని చెప్పి పాదాల మీద పడి ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు. శాస్త్రాలు ఏం చెప్తాయి తెలుసా?
ప్రవచనం అందరికీ ఇష్టం ఉండదు, భజనలు అందరికీ ఇష్టం ఉండవు. కామన్గా అందరికీ ఇష్టమైనది ఒకటే, ప్రసాదం. అందరికీ ఇష్టం ఉండదు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తాయంటే ప్రసాదం కరుణావతారం. ప్రసాదం కరుణావతారం అంట. భగవంతుడు స్వయం అంట ప్రసాదం. ఆయన ఆ ప్రసాదం రూపంలో వెళ్ళి వ్యక్తుల చైతన్యంలో మార్పు తీసుకుని వస్తారు. స్వామి ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన చిన్న మందిరంలో రసగుల్లలు, గులాబ్ జామున్లు, 70 ఏళ్ళ ముసలాయన పాపం అవన్నీ తయారు చేసి అక్కడ పెట్టుండేవాడు. ఈ పాశ్చాత్యులు మురిగిపోయిన మాంసము, కుళ్ళిపోయిన మాంసం తిని, చెత్త అంతా తిని నాలుక చచ్చుండే వాళ్ళకి ఎవరో చెప్పారంట, ఎవరో భారతదేశం నుంచి గురువు గారు వచ్చున్నారు, ఆయన మంచి మంచి స్వీట్ బాల్స్, రసగుల్లని స్వీట్ బాల్స్, గులాబ్ జామున్ స్వీట్ బాల్స్ అవి చేసి పెట్టుంటారు ఆయన ఆశ్రమంలో. అంటే వాళ్ళు లోపలికి వచ్చి అవి తినేవాళ్ళు. అట్లా తినంగా మెల్లిగా గురువుగారి దగ్గర కూర్చొని 4 మాటలు అడిగి ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా శ్రవణం చేసి వాళ్ళు మహాభక్తులు అయిపోయారు అన్నమాట. ఆ ప్రసాదం యొక్క శక్తి అది. ప్రసాదం మన ధర్మంలో ఉండే వాళ్ళకి ప్రసాదం విలువ తెలియదు. పరాయి మతస్థులకు ఉంటుంది. వాడు నువ్వు మతం పుచ్చుకున్నావంటే ప్రసాదం తాగకూడదు అంటాడు, ప్రతిజ్ఞ చేయించుకుంటాడు. ఎందుకంటే మళ్ళా ప్రసాదం తింటే మళ్ళీ ఇటు వెళ్ళిపోతాడేమో అని భయం. ప్రసాదం యొక్క పవర్ వాడికి తెలుసు, మనకు తెలియదు ప్రసాదం యొక్క పవర్. మనకిస్తే ఏదో క్యాజువల్గా అనుకుంటాం, కానీ ప్రసాదం చాలా శక్తివంతమైంది. అందుకనే మతం మారినప్పుడు ప్రతిజ్ఞ చేయించుకుంటారు, నువ్వు ప్రసాదం తినకూడదు మళ్ళా. ప్రసాదం శక్తి అది. అందుకనే శాస్త్రాలు చెప్తాయి ప్రసాదం కరుణావతారం. భగవంతుని యొక్క అవతారం అంట ప్రసాదం. సో ఆ ప్రసాదం తిన్న తర్వాత ఈ ధనికుడు ఆ లక్ష్మీదేవి పాదాల మీద పడ్డాడు. అమ్మా తల్లి, దమయంతిని వేటగాడు ముట్టి మాడి మసైపోయాడు, నా దుస్థితి అది అయ్యుండేది, తల్లి నన్ను క్షమించమ్మా. మీ గురువుగారు ఇచ్చిన ప్రసాదం నాలో ఇంత మార్పు తెచ్చిందంటే ఆయన దర్శన భాగ్యాన్ని నాకు కలిగించు తల్లి, తల్లి తల్లి తీసుకెళ్ళమ్మా. అప్పుడు లక్ష్మీదేవి రానాయన అని చెప్పి తీసుకెళ్ళింది. రామానుజులు ఆజానుబాహుడు ఆయన చూడంగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, నా దగ్గర ధనం ఉండే అహంకారం వల్ల ఇంద్రియ భోగ భావనతో ఆ తల్లి లాంటి ఆమెను అనుభవించాలన్న కోరిక కలిగింది. మీ శిష్యకోటిలో నన్ను ఒక రేణువుగా స్వీకరించండి, నా ధనం అంతా మీ పాదాల దగ్గర పెడుతున్నాను, స్వీకరించండి అన్న. అప్పుడు రామానుజులు వారు అన్నారు, నాయన నేను సన్యాసిని, నాకు దేనికి ధనం, నా శిష్యుడు దారిద్ర్యంలో ఉండడం బట్టి ఇటువంటి దుస్థితి కలిగింది, నువ్వేదైతే ధనం నాకు ఇవ్వాలనుకుంటున్నావో నా శిష్యుడికి నాయన అన్నాడు. అప్పుడు ఈ వరదాచారి రామానుజుల వారి పాదం పట్టుకొని ఈ ధనాన్ని స్వీకరించమని దయచేసి నన్ను ఆదేశించద్దు గురువు గారు అన్నారండి. ఏమి నాయన అన్నాడండి. ఆ ధనం వల్లే అతనిలో ఆ ఇంద్రియ భోగ భావన, అహంకారం అనేది కదా, అది తీసుకొని నా బుద్ధి భ్రమించి మీకు భగవంతునికి ఆ ధనం వల్ల దూరం అవుతానేమో, అందువల్ల దయచేసి ఆ ధనాన్ని స్వీకరించమని నన్ను ఆదేశించద్దు, నేను తిరస్కరిస్తే గురు అపరాధిని అవుతాను, నాకు ఆ ధనమొద్దు మహానుభావ అని చెప్పి పాదాల మీద పడ్డాడు. అప్పుడు రామానుజుల వారి శిష్యుడిని పైకెత్తి గట్టిగా ఆలింగనం చేసుకోపోతే ఆ భక్తుడు అన్నాడంట, స్వామి నేను అధముణ్ణి, నన్ను ముట్టద్దు స్వామి అన్నాడు. అప్పుడు రామానుజుల వారు అన్నారంట, నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల నేను పవిత్రుడిని అవ్వాలని నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను. నిన్ను నేను ఆలింగనం చేసుకోవడం వల్ల నేను పవిత్రుడిని అవ్వాలని. సో ఆధ్యాత్మిక చింతన వేటికి వ్యామోహం ఉండదు. భగవంతుని సేవ చేసి తరించాలా. ఈ భౌతిక జగత్తులో అందరూ కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. లాస్ట్కి ఏంటి? బరువాగ బిత్తలే, హోగువాగ బిత్తలే, నడుమ కత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వస్తున్నాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం. మధ్యలో దేనికి రా నాయన ఈ కథలనేది. సో అందువల్ల మనుష్య జీవిత పరమార్థం ఏంటి అంటే ఈ భగవంతుణ్ణి సేవించి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి బయటపడడం కోసం, శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మ ఉందన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆచార్యులు చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ హాని మాడిబేడ వృత్యప్రగల. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం నాయన, దాన్ని వృధా చేయొద్దు. మళ్ళా ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు.